సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఎక్స్ ఫర్ చందమామ రావే, షాబిల్లి రావే, కొండెక్కి రావే, ఎక్స్ప్రెస్ రాజంటేవే. చందమామ రావే తెలుగు చెప్పమ్మా. రావా చదువుకోలే మంటైతే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అంత మంచి పాటని ఇంత బాగా పాడగలిగావంటే నువ్వు పాడేసిన తర్వాత మా వాళ్ళు ఆ పాట పెడితే గానీ అర్థం కాలేదు. ఆ పాట కలజోడు పెట్టుకోవడం వల్ల ట్యూన్ మిస్ అయింది ఆయనకి, లేకపోతే బాగా పాడేవాడు ఆయన. వేరే తీసాడు దెబ్బ. ఓకే ఆర్ ఫర్ రామ రామ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు, రాముల పరిస ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు. ఏంట్రా ఈ కోరస్? నువ్వు పాడమే వింటే మళ్ళీ పక్కనే కోరస్. ఈ ఫర్ ఏందిరా ఊరి బామ్మర్ది, పిక్కల తిరని అక్క, ఏగలేను మీ అక్కతో నేనాడలేను కైగాల లేవనంటది, దస్ గ్యార దాకా వంట ఉంటది, కూర బువ్వ ఉండనంటది, పక్కింటి ఇంటికాడి ఉమ్మ అంటది. ఏం ఎక్స్పీరియన్స్ భయ్యా నీకు? సామజవర గమన, సామజవర గమన, ఎన్నో ఎన్నియల్లో 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 సామజవర గమన, సామజవర గమన. అబ్బా పిండేశారు. అబ్బా చాలా బాగా పాడారు నిజంగా ఆ పాటని. వెరీ గుడ్, సూపర్. ఇంకో ఎస్ ఫర్ సంగీత బుల్లకాడ సంపంగిన అంత గడిచిపోడు చెరగావిన మంది, బెల్లియ ఈడు ఈడు గీత ఈవాడు, ఎన్నడిగిస్తాడు ఏమిస్తాడు, ఎన్నడిగిస్తాడు ఏమిస్తాడు. సంగీత బుల్లకాడ సంపంగిన బింది, అందగతిన చుండ సాగిల్లి వచ్చింది, మప్పు పట్టే కళ్ళు నవ్విబ్బుల ఏగళ్ళు. మీకోసం నాకోసమ్మా. సంగీత కాడ సంపంగిన బింది, అందగతిన చుండ సాగిల్లి వచ్చింది, మప్పు పట్టే కళ్ళు నవ్విబ్బుల ఏగళ్ళు. ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. ఓకే సో ఇన్ని అద్భుతాలు జరిగాయి కాబట్టి మా సుబ్బారావు గురించి కూడా మీకు చెప్పాలి. ఆయన కూడా ఒక అద్భుతం. ఆయన రోజు పొద్దున్నే లేచి ఇంక ఇవాళ ఏం పని చేద్దాం అది అనుకున్నప్పుడు యమధర్మరాజు ఎదురుగా వచ్చినమాట. బాసు ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే అయిపోయాక బకెట్ తన్నేస్తే తీసుకెళ్లిపోతాను నేను అన్నాడు. సార్ అదేంటి సార్, చాలా పనులు నాకు చేయాల్సింది చాలా ఉన్నాయి, నా వల్ల కాదు కుదరదు నేను రానన్నాడు. డెసిషన్ నీ సైడ్ కాదన్నా, డెసిషన్ నా సైడ్. నీది ఆల్రెడీ లిస్ట్ లో టాప్ లో రాసింది, ఫస్ట్ రాసింది, సో నిన్నే ఫస్ట్ తీసుకెళ్లాలి సరే అన్నాడు. సరే సార్ వెళ్ళిపోయే ముందు ఒక కాఫీ తాగి వెళ్ళిపోదాం సార్ ప్లీజ్ అన్నాడు. సరే ఆయన కూడా కూర్చున్నాడు, వాళ్ళ ఆవిడ పెట్టిన కాఫీ తెచ్చాడు. ఈసారి అందులో కాస్త నిద్ర మాత్రం కలిపి ఇచ్చాడు యమధర్మరాజు. ఆయన తాగాడు, ఆయన పడుకున్నాడు లేవట్లేదు. ఆయన ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రోజు. ఎంజాయ్ చేసి యమధర్మరాజు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అబ్బా ఏం ఆతిథ్యం ఇచ్చావు నువ్వు, అసలు మామూలుగా లేదు అసలు నీ హాస్పిటాలిటీ. సో నేను మెచ్చి ఏం చేశా అంటే లిస్ట్ లో ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ నుంచి వద్దాం అనుకున్నాను అని అనగానే సుబ్బారావు అన్నాడు, సార్ కుదరదు సార్, మీరు పడుకున్నప్పుడు ఫస్ట్ లో పేరు తిరిగి చేసి లాస్ట్ లో రాశాను సార్ అని. ఇలా మనం కూడా తప్పించుకుందాం అనే ట్రిక్ ప్లే చేసి దొరికిపోయిన సార్లు కూడా ఉంటాయి చాలా సార్. సో మీరు ఎప్పుడైనా దొరికారు, మనం రోజు దొరుకుతాం వేరే విషయం, తప్పించుకుందాం అనుకుని దొరికిపోయినవి. క్లాస్ లో ఉన్నప్పుడు పార్టీకి వెళ్దామని టీచర్ కి అబద్ధం చెప్పాను అన్నయ్య. మా తాతయ్య చనిపోయాడు మేడం, ఎంబడే అది అర్జెంట్ గా కాల్ వచ్చింది వెళ్ళాలని చెప్తే అదే టైంలో మా తాతయ్య నాకు ఫీజు కట్టడానికి స్కూల్కి వచ్చారు. పార్టీ ఆయన చేశారు నీతో? ఇంటికి వెళ్ళాక చాలా పెళ్లికి చెప్తే వెళ్దామా అని చెప్తే లేవమని కొన్ని వర్క్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్తే పక్క సీట్ లోనే తన
అమ్మాయిని వెళ్ళిపోవలసింది ఇంకా. కాలేజ్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. మమ్మీ ఎక్కడికి వెళ్ళామంటే స్పెషల్ క్లాస్ అని చెప్పాను. తర్వాత మమ్మీ మూవీ ఎలా ఉంది అని అంటే సూపర్ ఉంది మమ్మీ అని. ఒకసారి ఆఫీస్ బంక్ కొట్టి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు హెచ్ఓడి మ్యామ్ చూసి బయట ఎక్కడున్నావు అని కాల్ చేస్తే ఫీవర్ వచ్చింది మ్యామ్ ఇంట్లో కూర్చున్నానంటే లేదు నేను బయట చూసాను ఇక్కడ అంటే హలో మ్యామ్ సిగ్నల్ అందట్లేదు హలో హలో వినిపించట్లేదు మ్యామ్ అంటే ఇక్కడున్నా మా సిగ్నల్ నేను ఇక్కడున్నా చూడు అంట. కాలేజ్ లో పక్కన ఉన్న అబ్బాయి మా క్లాస్మేట్ పక్కన గ్యాస్ వేసిండు. గ్యాస్ వేసి నేనే ఇష్టం అని చెప్పిండు. సార్ ముంగట ఉన్నాడు. ముంగట ఉంటే వాసన అయితే వచ్చింది అంటే పక్కన అన్నాడు నువ్వు వేసినవరా అంటే కాదురా నువ్వు వేసినావు అంటే సౌండ్ దగ్గరికి వచ్చింది రా అన్నాడు. నేను మూవీకి వెళ్ళినా. ఏం సినిమా? ఎక్స్ప్రెస్ రాజా అనేది కొత్తగా వస్తుంది. అయితే ఇంటర్వ్యూలో బయట మామూలుగా స్మోకింగ్ కలి వెళ్ళినా. అయితే అక్కడ మ్యాచ్ బాక్స్ ఈ అంకుల్ అని పక్కకు తిరిగి చూస్తే మా డాడీ ఇచ్చింది మ్యాచ్ బాక్స్. గర్ల్ ఫ్రెండ్ తో. డాడీ ఫ్రెండ్స్ ఎంబడి పబ్కి వెళ్ళావయ్యా. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావా అంటే కంబైన్ స్టడీస్ కి వెళ్ళా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పా. భోజనం చేసేటప్పుడు కాక్టైల్ ఎలా ఉందిరా అంటే లేవునా బ్లాక్ డాగ్ చాలా బాగుంది. నేను ఒక రోజు మా డాడీకి చెప్పకుండా కార్ తీసుకొని వెళ్ళినా. ఓకే. అయ్యో. కార్ తీసుకొని వెళ్తే పోలీసుడు ఆపిండు. ఓ మై గాడ్. నేను అనుకున్నా ఇప్పుడు ఏమైతుంది. అయితే అప్పుడే ఆయన ఏమన్నారంటే బాబు 1,000 తీసుకో. ఎందుకు సార్ అంటే ఎందుకంటే గవర్నమెంట్ మోదీ ఒకటి తీసిందంట. ఏం తీసింది నేను అడిగిన సీట్ బెల్ట్ పెట్టుకుని నడిపిన వాళ్ళకి 2000 ఇస్తామంట. అయితే ఓకే థ్యాంక్ యూ సార్ అన్న. అయితే నువ్వు ఏం చేసుకుంటావు ఒకటి చెప్పు అంట అని పోలీసు వాడు చెప్పాను. సార్ నేను ఫస్ట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసేస్తా. డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసేస్తా అని చెప్తే దొరికిపోయాను. గర్ల్ ఫ్రెండ్ కలవడానికి పోయినా ఇంకా నుంచి హగ్ చేస్తే వాళ్ళ హక్కు ఉంది. మైక్ ఆయనకి ఇచ్చి కిందరానా నాన్న ఏం లేదు హ్యాపీగా పిల్లి మొగ్గలు వేసుకుంటా వెళ్ళి ఆ అటుకొని తీసుకుని మళ్ళీ పిల్లి మొగ్గలు వేసుకుంటే బ్యాక్ నీ పొజిషన్కి వచ్చా. 3, 2, 1 గో పల్టీ. చాలా తలగా నర చేతులు పెట్టారు అది అటుకోండి. అయ్యో 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 Thank you for your services. Please be seated. సో ఫ్రెండ్ ఆ రోజు బయట అడిగిండు వాడితో నా లవర్ తీసుకుని బయటకు వెళ్ళాలని చెప్పిండు. లవర్ తీసుకుని అతను బయటకు వెళ్ళాలన్నాడు. లేదా బండ్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పాను. అదే రోజు నేను నా బైక్ మీద నా లవర్ తీసుకుని బయటకు వెళ్ళాను. నాదే పెట్రోల్ నాదే నీ ఇష్టం అయితే ప్రాబ్లం లేదు అందులో. ఒక రోజు మా ఫ్రెండ్స్ నేను అందరం పార్టీ చేసుకుందాం అనుకున్నాం. నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేకుండా నాన్న పాకెట్ లో నుంచి 100 రూపీస్ తీసుకున్నా. పోయి పార్టీ చేసుకున్నాం. ఈవినింగ్ ఇంటికి వచ్చిన నానేమన్నాడు నా పాకెట్ లో 200 రూపీస్ ఉండేటివి ఎవరు తీశారు అంటే నాన్న 100 రూపీస్ నేనే తీసిన అని చెప్పి దొరికిపోయినా. ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని అడుగుతుంది. కానీ నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం ఉండదు. బట్ ఒకసారి డ్రైవ్ చేస్తూ దొరికిపోయా. లాంగ్ డ్రైవ్ అడిగింది అమ్మాయి కదమ్మా. ఆ అబ్బాయి అడిగింది అన్నావు కదా. అన్ని పబ్లిక్ లో ఎలా పెడతారు? ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు. ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినప్పుడు అనుకున్నా అది మందు లేదు. ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినప్పుడు పక్కనున్న ఆయనకు ఓపెనర్ అడిగినప్పుడు ఇలా చూస్తే డాడీ పక్కన ఉంటాడు. ఆ మైక్ పక్కన పైకి పొమ్మ. ఈ 2000తో నీ కాలు బట్టలు వెళ్ళి పట్టుకోను. మూవీకి వెళ్ళి టికెట్స్ బుక్ లో పెట్టుకున్నాను. టికెట్స్ బుక్ లో పెట్టుకో. ఓకే. కాలేజ్ కి వెళ్ళి సార్ లీవ్ ఎందుకు పెట్టావంటే బుక్ అడిగినప్పుడు బుక్స్ లో టికెట్స్ దొరుకుతాయి. యాక్చువల్ గా మీకు 2 బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్
అందుకే ఎందుకు పోతున్నానమ్మా. చెప్పండి. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రదీప్, తర్వాత ఇంకో బాయ్ ఫ్రెండ్. ప్రదీప్ అన్న నన్ను బయటికి వెళ్దాం అనేసి అన్నాడు. నేను అప్పుడు అన్నాను, నేను బయటికి వెళ్ళా, నాకు పని ఉంది, నాకు బిజీగా రానంటే నాకు తిన ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు మా ప్రదీప్ వాళ్ళ ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్ అయితే మూడోవాడు. ఓకే. తను వచ్చి నేను బయటకు వెళ్దాం అనేసి అన్నాడు. ప్రదీప్ కాల్ చేసి బయటకు వస్తే నేను బిజీగా ఉన్నా అనేసి అన్నాను. నేను తింటే బయటకు వెళ్ళానమాట. బయటకు వెళ్ళాక తనేమో ఎక్కడ తీసుకెళ్తున్నా అడిగాను నేను ఫ్రెండ్ ని, మా వైఫ్ సెకండ్ బాయ్ ఫ్రెండ్ ని. ఎక్కడ తీసుకెళ్తున్నా అంటేనేమో మా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నా అనేసి అన్నాడు. అనేసి అంటాక అక్కడికి వెళ్ళాక బయట దిగాక అప్పుడు మా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. అప్పుడు అయిపోయాక బైక్ దిగా ఎక్స్పీరియన్స్ చెప్పదు. అప్పుడు నేను బైక్ దిగుతా సెకండ్ బాయ్ ఫ్రెండ్ చూస్తే అక్కడ ప్రదీప్ ఉంటాడు. అప్పుడు ప్రదీప్ ఇలాగే చూస్తున్నాను. దొరికిపోయాను అప్పుడు. అంటే అయిపోయింది, దొరికిపోయింది. అబ్బా కాలేజ్ నుంచి బంక్ కొట్టి షాపింగ్ వెళ్ళిన ఫ్రెండ్స్ అని. కాలేజ్ నుంచి బంక్ కొట్టి ఫ్రెండ్స్ తోని షాపింగ్ వెళ్ళిన. డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా, షార్ట్స్ వేసుకున్నా. అదే షాపింగ్ మాల్ కి పేరెంట్స్ వచ్చారు. మీకు స్టడీస్ కాకుండా ఇలా బంకులు కొట్టడం కాకుండా ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా? అవును, డాన్సింగ్. డాన్సింగ్ అందం హిందోళం అహరం తాంబూలం అసలి చంకాలం కవివి సమబాణం సంధ్యారాగాలలో పదవుల తాగిన వేళ అందనిది అందాలనిది అందకమే సందేలకదు. థ్యాంక్ యూ సో మచ్. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్